ఒక యోగి ఆత్మకథ 39వ అధ్యాయం. శిలువ గాయాలున్న తెరెసా న్యూమన్. భారతదేశానికి తిరిగి వచ్చేయి. నీకోసం 15 ఏళ్ళు ఓపిక పట్టి ఎదురు చూశాను. త్వరలోనే నేను ఈ శరీరాన్ని వదిలి అటు తర్వాత నా కాంతిమయ నివాసానికి చేరుకుంటాను. యోగానంద రా. ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారి స్వరం నా లోచెవిలో వినిపించి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఆయన సందేశం ఒక్క రెప్పపాటు కాలంలో 10,000 మైళ్ళు ప్రయాణించి మెరుపులా నాలోకి దూసుకువచ్చింది. 15 ఏళ్ళు. అవును, ఇప్పుడు నడుస్తున్నది 1935 అని గ్రహించాను. మా గురుదేవుల ఉపదేశాలని అమెరికాలో వ్యాప్తి చేయడానికి 15 ఏళ్ళు గడిపాను. ఇప్పుడు ఆయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు. తర్వాత కొద్ది వ్యవధిలో నా ప్రియమిత్రులైన శ్రీ జేమ్స్ జే లిన్కు నా అనుభవం చెప్పాను. ప్రతిరోజు క్రియాయోగ సాధన వల్ల ఆయన పొందిన ఆధ్యాత్మికాభివృద్ధి గణనీయతను బట్టి నేను ఆయన్ని తరచుగా సెయింట్ లిన్ అని పిలుస్తుండేవాణ్ణి. సనాతన యోగ పద్ధతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని పాశ్చాత్య దేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం ఈయన్ని మరికొందరు పాశ్చాత్యుల్ని చూసినప్పుడు గ్రహించి సంతోషించాను. నా ప్రయాణాల ఖర్చుకు తామే విరాళమిస్తామని పట్టుపట్టి ఔదార్యం చూపించారు లిన్. ఆర్థిక సమస్య అలా పరిష్కారం అవడంతో నేను యూరప్ గుండా ఇండియాకు ఓడలో ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. 1935 మార్చిలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం చిరస్థాయిగా మనుగడ సాగించటానికి రూపొందించిన మతాంతశాఖారహితమైన లాభార్జనరహితమైన సంస్థగా రిజిస్టర్ చేయించాను. నా రచనలన్నింటి మీద ఉన్న హక్కులతో సహా నాకున్నవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు విరాళంగా ఇచ్చేశాను. అనేక ఇతర మత విద్యా సంస్థల్లాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా సభ్యులు ప్రజలు అందించిన ధర్మ నిధుల మీద విరాళాల మీద ఆధారపడింది. నేను మళ్ళీ వస్తాను, అమెరికాని ఎన్నడూ మర్చిపోను అని చెప్పాను నా విద్యార్థులకు. ప్రేమాస్పదులైన మిత్రులు కొందరు లాస్ ఏంజల్స్లో నాకు ఇచ్చిన వీడ్కోలు విందులో వాళ్ళ మొహాల వైపు చాలాసేపు చూసి కృతజ్ఞతతో ఇలా అనుకున్నాను. ప్రభు, ఏకైక ప్రదాతవు నువ్వేనన్న సంగతి గుర్తుంచుకున్నవాడికి మర్త్యుల్లో స్నేహమాధుర్యం కొరవడ్డం ఉండదు. 1935 జూన్ 9న న్యూయార్క్లో యూరోపా అనే ఓడలో బయలుదేరాను. నాతో పాటు 2 విద్యార్థులు వచ్చారు. నా కార్యదర్శి శ్రీ సి రిచర్డ్ రైట్, సిన్సినాటి వాస్తవ్యురాలైన ఒక వృద్ధురాలు మిస్ ఎట్టి బ్లెచ్. అంతకు ముందు వారాలు పనులు హడావిడిలో గడిస్తే ఇప్పుడు దానికి విరుద్ధంగా మందకొడిగా గడిచాయి. మహాసాగర ప్రశాంతిలో గడిచిన రోజుల్లో ఎంతో ఆనందం అనుభవించాం. అయితే మా విరామకాలం అల్పాయుష్కమే అయింది. ఆధునిక నౌకల వేగానికి విచారకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉత్సుకత ఉన్న యాత్రిక బృందాలన్నింటిలాగే మేము అతి విస్తారము ప్రాచీనము అయిన లండన్ నగరంలో బాగా తిరిగాం. నేను వచ్చిన మర్నాడు కాక్స్టన్ హాల్లో ఏర్పాటైన పెద్ద సభలో ఉపన్యాసం ఇమ్మని నన్ను ఆహ్వానించారు. అక్కడ సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నన్ను లండన్ శ్రోతలకు పరిచయం చేశారు. మా బృందం స్కాట్లాండ్లో సర్ హ్యారీ లాడర్ గారి ఎస్టేట్లో ఆయన అతిథులుగా హాయిగా ఒకరోజు గడిపాం. ఆ తర్వాత మేము ఇంగ్లీష్ ఛానల్ దాటి యూరప్ ఖండంలో ప్రవేశించాం.
నేను బవేరియాకు ప్రత్యేక యాత్ర చేయాలని అనుకోవడమే దానికి కారణం. కానర్స్రాత్లో ఉండే తెరెసా న్యూమన్ అనే గొప్ప క్యాథలిక్ మార్మిక భక్తురాలిని దర్శించటానికి నాకు ఇదే ఏకైక అవకాశమని భావించాను. అప్పటికే కొన్నేళ్ల కిందట నేను ఒక వ్యాసంలో తెరెసా గురించి ఇచ్చిన విస్మయం కలిగించే సమాచారం చదివాను. అదేమిటంటే 1898 గుడ్ ఫ్రైడే నాడు జన్మించిన తెరెసా 20వ ఏట ఒక ప్రమాదంలో గాయపడింది. ఆమె గుడ్డిదయింది. పక్షవాతం వచ్చింది. 1923లో లిటిల్ ఫ్లవర్గా పేరుగన్న సెయింట్ తెరెసా ఆఫ్ లిసాక్స్కు చేసిన ప్రార్థనల వల్ల అలౌకిక రీతిలో ఆమెకు మళ్ళీ చూపు వచ్చింది. ఆ తర్వాత తెరెసా న్యూమన్ అవయవాలకు తక్షణమే రోగ నివారణ జరిగింది. తెరెసా 1923 నుంచి అన్నపానీయాలు పూర్తిగా మానేసింది. కానీ దైవప్రసాదంగా పల్చని రొట్టె ముక్క మాత్రం మింగుతుంది. 1926లో తెరెసా తల మీద, రొమ్ము మీద, చేతుల మీద, పాదాల మీద క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి. ప్రతి శుక్రవారం నాడు ఆమె మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నీ తన శరీరంలోనే పడుతూ క్రీస్తు వ్యధ అనుభవిస్తుంది. సాధారణంగా తన ఊళ్ళో వాడుకలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన తెరెసా శుక్రవారం సమాధి స్థితుల్లో పలికే పదబంధాల్ని ప్రాచీన ఆర్మేయిక్ భాష రూపాలుగా పండితులు గుర్తించారు. అంతర్దర్శనాల్లో ఆమె సముచిత సమయాల్లో హీబ్రూ కానీ గ్రీక్ కానీ మాట్లాడుతుంది. మత ధర్మాధికారుల అనుమతితో తెరెసా చాలాసార్లు నిశిత శాస్త్ర పరీక్షకు నిలిచింది. ప్రొటెస్టెంట్ వార్తాపత్రిక సంపాదకుడైన డాక్టర్ ఫ్రిట్జ్ గెర్లిక్ క్యాథలిక్ బండారం బయటపెట్టడానికి కానర్స్రాత్ వెళ్ళాడు. కానీ చివరికి గౌరవ ప్రపత్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు. ఎప్పటిలాగానే నేను ప్రాచ్య పాశ్చాత్యాల్లో ఎక్కడైనా సరే ఒక సాధువును కలుసుకోవడం అంటే ఎంతో కుతూహలపడేవాడిని. మా యాత్రా బృందం జూలై 16న కానర్స్రాత్ విచిత్ర గ్రామంలో అడుగు పెడుతుంటే నాకెంతో ఆనందం కలిగింది. బవేరియా రైతులు ఫోర్డ్ కారును, అందులో ఉన్న రకరకాల మనుషుల్ని, ఒక అమెరికన్ యువకుడు, ఒక వృద్ధురాలు, పొడుగాటి జుట్టును కోటు కాలర్లోకి దోపుకొని ఉన్న గోధుమ ఛాయగల తూర్పు దేశీయుణ్ణి చూసి చాలా కుతూహలం కనబరిచారు. కానీ దురదృష్టవశాత్తు పాతకాలం నాటి ఒక నుయ్యి పక్కన పూస్తున్న జెరేనియం పూలతో శుభ్రంగా అందంగా ఉన్న తెరెసా కుటీరం చడీ చప్పుడు లేకుండా మూసి ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఆ మాటకు వస్తే పక్క నుంచి వెళ్ళిన పోస్ట్మెన్ కానీ మాకేమీ సమాచారం ఇవ్వలేకపోయారు. వాన పడ్డం మొదలైంది. ఇక వెళ్ళిపోదామని అన్నారు మా సహచరులు. తెరెసా దగ్గరికి దారి తీసే ఉపాయం ఏదో ఒకటి తెలుసుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాను మొండి పట్టుదలతో. 2 గంటలు గడిచాక కూడా మేము విసుగు పుట్టించే వానలో మా కారులోనే కూర్చుని ఉన్నాం. ప్రభు, ఆమె ఇక్కడి నుంచి అదృశ్యమైనట్లయితే నన్ను ఎందుకు తీసుకువచ్చావయ్యా ఇక్కడికి అంటూ నిష్ఠూరమాడుతూ నిట్టూర్చాను. ఇంతలో ఇంగ్లీష్ మాట్లాడే ఒక ఆయన మా పక్కన ఆగాడు. తన వల్ల ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు మర్యాదగా. తెరెసా ఎక్కడుందో నాకు ఖచ్చితంగా అయితే తెలియదు. కానీ ఆవిడ తరచుగా ఇక్కడికి 8 మైళ్ళ దూరంలో ఎక్స్టాట్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పే ప్రొఫెసర్ ఫ్రాన్స్ వుడ్స్ గారింటికి వెళ్తూ ఉంటుంది అన్నారాయన. మర్నాడు పొద్దున్న మేము ప్రశాంతమైన ఎక్స్టాట్ పట్టణానికి వెళ్ళాం. డాక్టర్ వుడ్స్ మమ్మల్ని సాదరంగా పలకరించారు. ఇంటి దగ్గర, అవును, తెరెసా ఇక్కడే ఉంది, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారని
మా గురించి ఆయన కబురు పంపాడు. కబురు తీసుకువెళ్ళిన అతను ఆమె సమాధానంతో తిరిగి వచ్చాడు. తమ అనుమతి లేకుండా ఎవరినీ చూడవద్దని బిషప్ నాకు చెప్పినప్పటికీ భారతదేశపు భగవద్భక్తునికి నేను స్వాగతం చెబుతాను. ఈ మాటలకు నేను గాఢంగా చెలించి డాక్టర్ వుడ్స్ వెంబడి మేడ మీద గదిలోకి వెళ్ళాను. శాంతి ఆనందాల పరివేషంతో ప్రకాశిస్తున్న తెరిసా వెంటనే లోపలికి వచ్చింది. ఆమె నల్లటి గౌను, మల్లెపువ్వు లాంటి తెల్లటి తలముసుగు వేసుకుని ఉంది. అప్పటికి ఆమె వయస్సు 37 అయినా కూడా అంతకన్నా చిన్నదానిలా కనిపిస్తుంది. ఆమెలో శిశు సహజమైన స్నిగ్ధత, ఆకర్షణ ఉన్నాయి. ఆరోగ్యంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న రూపంతో, గులాబీ చెక్కిళ్లతో ఉల్లాసంగా ఉన్న ఈమె ఏమీ తినని సాధ్వి. అతి మృదువైన కరచాలనంతో తెరిసా నాకు స్వాగతం చెప్పింది. ఒకరినొకరం దేవుని ప్రేమికులమని తెలుసుకుని మౌన భాషతోనే ముగ్ధులమయ్యాం. డాక్టర్ వుడ్స్ మాకు దుబాసిగా వ్యవహరిస్తామని దయతో అన్నారు. మేము కూర్చున్నాక తెరిసా నా వైపు సహజ కుతూహలంతో చూస్తోందని గమనించాను. బవేరియాలో హిందువులు కనిపించటం అరుదన్న సంగతి స్పష్టమే. మీరేమీ తినరా? ఆమె నోటి నుంచే జవాబు వినాలని నా కోరిక. రోజు పొద్దున్న 6ంటికి ఒక్క హోస్ట్ తప్ప. ఆ హోస్ట్ ఎంత పెద్దదిగా ఉంటుంది? కాగితమంత పల్చగా, చిన్న నాణెమంత ఉరువులో ఉంటుంది అంటూ ఇంకా ఇలా అంది ఆమె. అది నేను పవిత్రానుష్ఠాన కారణాల వల్ల తీసుకుంటాను. అది దైవార్పితమైంది కాకపోతే మింగలేను. ఆ ఒక్కదాని మీద మీరు నిండు 12 ఏళ్ల పాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదూ. నేను దేవుడి వెలుగు వల్ల జీవిస్తున్నాను. ఆమె జవాబు ఎంత స్పష్టంగా ఉంది, ఎంత ఐన్స్టీన్ పద్ధతిలో ఉంది. శక్తి ఆకాశం నుంచి, సూర్యుడి నుంచి, గాలి నుంచి మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతారని నాకు స్పష్టమవుతోంది. చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. నేను ఎలా జీవిస్తానో మీరు గ్రహించారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. మనిషి కేవలం రొట్టె వల్ల కాకుండా దేవుడి నోటి నుంచి వెలువడ్డ ప్రతి మాట వల్ల జీవిస్తాడు అంటూ క్రీస్తు పలికిన సత్యానికి మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం. నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్ళీ ఆనందం ప్రకటించింది. అది నిజానికి అంతే. ఈనాడు నేను ఈ భూమి మీద ఉన్నానంటే దానికున్న కారణాల్లో ఒకటి మానవుడు కేవలం తిండి వల్లనే కాకుండా దేవుడి అదృశ్య కాంతి వల్ల బతకగలడని నిరూపించటానికి. తిండి లేకుండా బతకటం ఎలాగో మీరు ఇతరులకు నేర్పగలరా? ఆమె ఒక్కరవ ఆశ్చర్యచకితురాలైనట్టు కనిపించింది. అది నేను చెయ్యలేను. దేవుడు దాన్ని ఆశించడు. నా చూపు బలంగా, నాజూకుగా ఉన్న ఆమె చేతుల మీద పడేసరికి తెరిసా 2 చేతుల వెనకాల కొత్తగా నయమైన గాయాల తాలూకు నల్చదరం మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమైన చంద్రవంక ఆకారంలో ఉన్న చిన్న గాయాన్ని చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఈ వైపు నుంచి ఆ వైపుకు ఉంది. వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చదరపు ఇనప మేకులు గుర్తుకు వచ్చాయి. వాటికి బొడిపె చంద్రవంక ఆకారంలో ఉంటుంది. అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తు లేదు. ఆ సాధ్వి వారం వారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది. నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా క్రీస్తు వ్యధనంతా గమనిస్తూ ఉంటాను. ప్రతివారం గురువారం నడిరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆమెకు గాయాలు విచ్చుకొని నెత్తురు ఓడుతుంది. మామూలుగా ఆమెకుండే 121
పౌను బరువులో 10 పౌండ్లు తగ్గిపోతుంది. తెరెసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది. బైబిల్ కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము, ఆయన్ని సిలువ వేయడము అన్న వాటి చారిత్రక యథార్థతను క్రైస్తవులందరికీ తిరిగి ధృవపరచడానికి ఆ గలిలియో గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించటానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను. ప్రొఫెసర్ వుడ్స్ ఆ సాధ్వితో తమకు కలిగిన కొన్ని అనుభవాలు చెప్పాడు. తెరెసాతో సహా మేము చాలామందివి ప్రకృతి దృశ్యాలు చూడడం కోసం తరచుగా జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటాం అన్నాడు ఆయన. కొట్టవచ్చేటట్టు కనిపించే భేదం ఏమిటంటే, మేమందరం రోజుకు 3 సార్లు భోజనాలు చేస్తూ ఉంటే తెరెసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులా తాజాగా ఉంటుంది. మేమందరం ఆకళ్లతో నకనకలాడుతూ చొరబడ్డానికి దారిపక్క హోటళ్ల కోసం చూస్తూ ఉంటే తెరెసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది. ఆ ప్రొఫెసర్ గారు ఆసక్తి కలిగించేటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. తెరెసా తిండి తినదు కనుక ఆమె పొట్ట అక్కళించుకుపోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు, కానీ ఆమెలో చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి. చర్మం ఎప్పుడూ మృదువుగా దృఢంగా ఉంటుంది. మేమింక సెలవు తీసుకునే సమయంలో తెరెసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలన్న కోరిక వెల్లడించాను. సరే, వచ్చే శుక్రవారం క్యానర్స్ట్రాత్కు రండి అన్నదామె సౌహార్దంతో. బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఎక్స్టాడ్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం. తెరెసా నా చేతుల్ని మెల్లగా చాలాసార్లు ఊపి మా బృందంతో పాటు వీధి గుమ్మం దాకా వచ్చింది. శ్రీరైట్ కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్ళు తంబలుగా పోగవడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూసాం. ఆమె చిన్న పిల్ల మాదిరిగా మా వైపు చెయ్యి ఊపుతూ తొంగి చూసింది. ఆ మర్నాడు తెరెసా సోదరులిద్దరితో ముచ్చటించాం. వాళ్ళు చాలా దయగలవాళ్ళు, కలుపుగోలు మనుషులు. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే, ఆ సాధ్వి రోజుకు 1-2 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటి మీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా సత్తువుగా ఉంటుంది. ఆమెకు పక్షుల మీద ప్రేమ. చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటికి సంరక్షణ చేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతుంటాయి. ప్రార్థనల కోసం, రోగ నివారక ఆశీస్సుల కోసం కేథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఆమెకు. ఆమె చలవ వల్ల తీవ్ర వ్యాధులు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకుని అనుభవించే శక్తి తెరెసాకు ఉందని ఆమె తమ్ముడు ఫెర్డినాండ్, సుమారు 23 ఏళ్లవాడు, నాకు చెప్పాడు. ఒకసారి క్రైస్తవ మత సంబంధమైన పారిష్లో ఫాదరీగా శిక్షణ పొందడానికి ప్రవేశించబోతున్న యువకుడొకడు గొంతు జబ్బుతో బాధపడుతూ ఉండడం వల్ల ఆ జబ్బు తన గొంతుకు రావాలని ఆమె ప్రార్థించినప్పుడు ఆ సాధ్వి భోజనం మానేసింది. గురువారం మధ్యాహ్నం మా బృందం బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరిజాల జుట్టు వైపు ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే మాకు కావలసిన అనుమతి పత్రం రాసి ఇచ్చాడు. దానికి రుసుమేమీ లేదు. చర్చి వాళ్ళు ఈ నియమం పెట్టింది ఊసుపోకకు వచ్చే పర్యాటకుల తొక్కిసలాట నుంచి తెరెసాను కాపాడడానికే. అంతకు ముందటేళ్లలో అయితే శుక్రవారాల్లో వేల కొద్దీ జనం గుమికూడుతూ ఉండేవాళ్ళు.
శుక్రవారం పొద్దున్న సుమారు 9:30కి మేము క్యానర్స్రాత్ చేరాం. తెరసా కుటీరంలో పైకప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందని, అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిందని గమనించాను. తలుపులు ఇప్పుడు మూసిలేవు. ఆనందంగా స్వాగతం పలుకుతూ పార్లా తెరుచుకుని ఉన్నందుకు సంతోషించాం. సుమారు 20 మంది సందర్శకులు బారుగా నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంది. ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించటానికి చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను ఆమెను చూడ్డానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరచుకోవడానికి కాక, ఆధ్యాత్మిక హేతువుల వల్ల వచ్చానన్న సహజావబోధంతో తెరసా ప్రొఫెసర్ గారి ఇంట్లో నా మొదటి పరీక్షలో నెగ్గింది. నా రెండో పరీక్ష ఏమిటంటే, మేడ మీదున్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను ఆమెతో అతీంద్రియ భావగ్రహణ దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడం కోసం నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో పక్క మీద పడుకొని ఉంది. నాకు సరిగా వెనకాల శ్రీ రైట్ గారు ఉన్నారు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా, అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను. తెరసా కింది కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా పల్చగా ఎడతెరిపి లేకుండా స్రవించింది. ఆమె చూపు నుదిటి మధ్యనున్న జ్ఞాననేత్రం వైపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ ముళ్ళ కిరీటం తాలూకు గాయాల నుంచి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయింది. ఆమె గుండె మీదున్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల కిందట సైనికుడి బల్లెపు పోటులో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటనే ఆమెకైన గాయం నుంచి వచ్చింది ఆ నెత్తురు. మాతృవాత్సల్యంలోనూ ప్రార్థనాపూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి తెరసా చేతులు. ఆమె ముఖంలోని అభివ్యక్తి వ్యధాభరితంగానూ దివ్యంగానూ కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్టు లోపల బయట కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా ఉంది. ఏదో విదేశ భాషలో గొణుగుతూ ఉంది. తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది. నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె అంతర్దర్శనాల్లోని దృశ్యాల్ని చూడటం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జనసమూహం మధ్యలో సిలువ కొయ్యలు మోసుకు వెళ్తున్న యేసును గమనిస్తోందామె. గాభరాగా చటుక్కున తల ఎత్తింది. ఆ క్రూర భారం కింద ప్రభువు పడిపోయాడు. అంతర్దర్శనం అదృశ్యమైంది. గుండె తరుక్కుపోయే జాలితో తెరసా బరువుగా తలగడ మీదికి వాలిపోయింది. సరిగ్గా ఈ సమయంలో నా వెనకాల దభీమని పెద్ద చప్పుడైంది. ఒక్క క్షణం తల తిప్పి చూశాను. సాగిలబడ్డ ఒక శరీరాన్ని 2 మనుషులు సాయం పట్టి తీసుకెళ్లడం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి వస్తున్నందువల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చుకోలేకపోయాను. మళ్ళీ నా కళ్ళని తెరసా ముఖం మీద నిలిపాను. నెత్తుటి వాగుల వల్ల చావు దగ్గర పడ్డవాడి ముఖం పాలిపోయినంతగా పాలిపోయిన ఆమె ముఖం ఇప్పుడు పరిశుద్ధతను, పవిత్రతను ప్రసరింపచేస్తూ ప్రశాంతంగా ఉంది. అటు తర్వాత నా వెనకాల శ్రీ రైట్ను చూశాను. అతను చెంపకు చెయ్యి ఆంచుకుని నిలబడ్డాడు. చెంప నుంచి నెత్తురు ఓడుతోంది. డిక్, పడిపోయిన వాడివి నువ్వా అంటూ ఆదుర్దాగా అడిగాను. అవునండి. ఆ భయంకర దృశ్యం చూసి మూర్ఛపోయాను. బాగుంది. తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం ఉంది నీకు అన్నాను ఓదార్పుగా. ఓర్పుగా కాసుకుని ఉన్న యాత్రికుల బారును గుర్తు చేసుకుని నేను శ్రీ రైట్
మౌనంగా తెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటికి వచ్చాం. ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలు బళ్ల మీద ఆధారపడక్కర్లేకుండా పల్లెపట్టుల్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డ్ కారును ఆపగలిగినందుకు సంతోషించాం. జర్మనీ, హాలండ్, ఫ్రాన్స్, స్విస్ ఆల్ప్స్ గుండా మేము సాగించిన యాత్రలో ప్రతి క్షణం మమ్మల్ని ఆనందభరితుల్ని చేసింది. ఇటలీలో అసిసికి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం. వినయస్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నది. గ్రీసుతో మా యూరోప్ పర్యటన ముగిసింది. అక్కడ మేము ఎథీనియన్ దేవాలయాలు సందర్శించాం. సాధు సత్తముడైన సోక్రటీస్ తన ప్రాణం తీసే విషం తాగిన ఖైదు కొట్టు చూసాం. ప్రతి చోట తమ కల్పనలను చలవరాతి మీద సాక్షీభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కళాకౌశలానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. సూర్యకాంతితో ఉజ్వలమైన మధ్యధరా సముద్రం మీద ఓడలో ప్రయాణం చేసి పాలస్తీనాలో దిగాం. ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను. సున్నితమైన హృదయం గలవాడికి క్రీస్తు మహిమ పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది. బెత్లెహేమ్లో, గెత్సెమన్లో, కాల్వరీలో, పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర, జోర్డాన్ నదీ తీరంలో, గలిలీ సముద్ర తటంలో భక్తి పురస్సరంగా నేను ఆయన పక్కనే నడిచాను. మా బృందం బర్త్ మ్యాంజర్, యాసేపు వడ్రంగం కొట్టు, లాజర్ గోరి, మార్తా మేరీల ఇల్లు, కడపటి రాత్రి విందు జరిగిన హాలు సందర్శించింది. పురాతన చరిత్ర మా కళ్ళ ముందు బహిర్గతమైంది. దృశ్యం తరువాత దృశ్యంగా యుగ యుగాంతరాలు దర్శించటం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్య నాటకాన్ని నేను దర్శించాను. తర్వాత ఈజిప్ట్ చేరాం. ఆధునికమైన కైరోను, పురాతనమైన పిరమిడ్లను చూసాం. ఆ తర్వాత ఓడలో దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం. చివరికి అదిగో భారతదేశం. ఒక యోగి ఆత్మకథ 39వ అధ్యాయం. శిలువ గాయాలున్న తెరెసా న్యూమన్ సమాప్తం.